హే గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే మనం కైజు నెంబర్ 8 యొక్క ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ అయితే కేక పుట్టించింది. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకైతే కాఫ్కాని అయితే చూపిస్తారు. కాఫ్కా అంటాడు, ఏది ఏమైనా సరే నేను పోరాడి తీరుతాను. దీనిపై రెనో అంటాడు, సీనియర్ మీరు బాగానే ఉన్నారా? దీనిపై కాఫ్కా అంటాడు, చూసావా రెనో, నేను నా కాళ్ళ మీద నిలబడాను. దీన్ని చూసి కంట్రోల్ రూమ్ లో ఉన్న అమ్మాయి అంటుంది, అతను తన విరిగిన కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు, మీకు పర్వాలేదా? దీనిపై ఉషిరా అంటారు, ఇదే నీ చాయిస్ అయితే గుర్తుంచుకో. పరిస్థితి చేదాటిపోయినప్పుడు అయితే నేనైతే నీ రిమోట్ షీల్డ్ అయితే ఆన్ చేస్తాను. దీనిపై కాఫ్కా అంటాడు, ఓకే. ఇప్పుడు రెనో అంటాడు, సీనియర్ నేను మీకు హెల్ప్ చేస్తాను, పదండి మరిద్దరం కలిసి అదరకూడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూసి ఉషినా చాలా నవ్వుకుంటాడు. అంటాడు, వీళ్ళు పోరాడతారా? వీళ్ళు చాలా కామెడీగా ఉన్నారు. ఇప్పుడు రెనో కాఫ్కాని అయితే తన భుజాల మీద ఎక్కించుకొని పరిగెత్తుతూ ఉంటాడు. దీన్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు షినోమియా అయితే చాలా ఫాస్ట్ గా ఆ కైజులన్నిటిని చంపుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు షినోమియా ఆ కైజులన్నిటిని అంతం చేస్తుంది. దాని తర్వాత ఒక హోంజు అయితే మిగిలిపోతుంది అండ్ దాన్ని కూడా ఒక బుల్లెట్ తోటి అంతం చేసేస్తుంది. అండ్ దీంతో ఈ ఎగ్జామినేషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు హుషినో ఆ డ్రోన్స్ అన్నిటిని వెనక్కి రప్పిస్తాడు. వీళ్ళందరినీ వెనక్కి రమ్మంటారు. ఇప్పుడు దీన్ని చూసి కాఫ్కా అంటాడు, ఓరి నాయను, అమ్మాయి నిజంగా చాలా ఫాస్ట్ గా ఉంది. ఇప్పుడు ఉషినో ఆలోచిస్తుంటాడు, ఈ అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది, నేను అనుకున్న దానికన్నా తొందరగానే కంప్లీట్ చేసింది. ఇప్పుడు మీనా అంటుంది, గికోరు షినోమియా చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు ఉషినో ఆలోచిస్తూ ఉంటాడు, తను మీ కళ్ళల్లో పడిందంటే శక్తివంతురాలే. అండ్ మీనాతో అంటాడు, ఈ ట్రైనింగ్ సెక్షన్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా, కానీ ఎవరు కాలేదు. ఇదంతా షినోమియా వల్లే. అండ్ ఈమె రానున్న కాలంలో ఒక మంచి పొజిషన్ లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు షినోమియాని అయితే చూపిస్తారు. షినోమియా అంటుంది, నిజానికి నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను కదా డాడీ. అండ్ ఇప్పుడు తను అంటుంది, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళి ఇంకోసారి కాఫ్కా ఇబినోని చూసుకొని నవ్వుకుంటాను. అండ్ అప్పుడే ఆ డస్ట్ లో నుంచి ఒక కైజు అయితే వస్తుంది. అది వెంటనే షినోమియా మీదకి అయితే అటాక్ చేస్తుంది. దీని తర్వాత మనకు కాఫ్కాని అయితే చూపిస్తారు. కాఫ్కా అంటాడు, షినోమియా చాలా బలంగా ఉంది అండ్ తను చాలా ఫాస్ట్ గా కూడా ఉంది. అండ్ అప్పుడే ఇప్పుడు చనిపోయిన ఆ కైజులన్నీ మళ్ళీ బ్రతుకుతాయి. దీన్ని చూసి రెనో అంటాడు, సీనియర్ మనం ఇక్కడ నుంచి అయితే బయటపడాలి. దీని తర్వాత మనకు షినోమియాని అయితే చూపిస్తారు. ఇప్పుడు ఆ అటాక్ వల్ల ఆమె హార్ట్ కి అయితే డ్యామేజ్ అవుతుంది, కానీ ఆమెకున్న సూట్ వల్ల ఆమె రికవర్ అయిపోతుంది. అండ్ షినోమియా అంటుంది, అసలు నువ్వు ఇంతకీ ఎవరు? ఇప్పుడు ఆ కైజు అంటుంది, నీ ఒంటిపై ఉన్న చర్మానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు షినోమియా ఆ కైజు మీదకి అటాక్ చేసే లోపే ఆ కైజు షినోమియా పై అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం కంట్రోల్ రూమ్ కూడా తెలిసిపోతుంది. దీంతో ఇప్పుడు ఉషినో అంటాడు, ఎలా సాధ్యం? చనిపోయినవన్నీ మళ్ళీ ఎలా బతికాయి? ఇప్పుడు అంటాడు, దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు ఫోర్స్ మొత్తం రంగంలోకి దిగాలి. దీని తర్వాత మీనా అంటుంది, అందరికి రిమోట్ షీల్డ్ ని యాక్టివేట్ చేయండి అని. అండ్ మేము ఇప్పుడు త్వరగా అక్కడికి చేరుకుంటాం. ఇప్పుడు వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న షెల్టర్ లోకి పంపించే ఏర్పాటు అయితే చేస్తారు. ఇప్పుడు ఆ పెద్ద కైజు అయితే మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇప్పుడు షినోమియా అంటుంది, దీన్ని ఆపకపోతే చాలా మంది ఇప్పుడు చనిపోతారు. ఇప్పుడు కైజు యొక్క సూట్ వల్ల నేనైతే రక్తస్రావం అయితే ఆపగలను అండ్ నేను లేచి నిలబడగలను అని షినోమియా ఇప్పుడు కైజు మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. కానీ కైజు వెంటనే తన చేతితో షినోమియాని దూరం విసిరేస్తుంది. దీంతో షినోమియా ఒక వాల్ కి అయితే తాకితుంది. దీని తర్వాత మన షినోమియా పాస్ట్ అయితే చూపిస్తారు. ఇప్పుడు షినోమియా ఫ్రెండ్ అంటుంది, కికోరు నువ్వు అందరికన్నా టాప్ లో ఉన్నావు. దీనిపై షినోమియా అంటుంది, అవును, మరోసారి కూడా నేనే ఇక్కడ టాప్ 1 స్టూడెంట్. ఇప్పుడు షినోమియా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అక్కడికైతే వస్తాడు. ఇప్పుడు షినోమియా ఫ్రెండ్ పాస్ అయినందుకు వాళ్ళ డాడీ అయితే చాలా ఆనందిస్తాడు. దీన్ని చూసి షినోమియా చాలా బాధపడుతుంది. ఇప్పుడు షినోమియా డాడీ వాళ్ళ అసిస్టెంట్ అయితే షినోమియా దగ్గరికి వస్తాడు అండ్ అంటాడు, కికోరు మీ డాడీ వచ్చే సమయం అయింది. నీ మార్క్స్ చూసి మీ డాడీ కూడా చాలా సంతోషిస్తాడు. దీన్ని విని షినోమి కూడా అవును అని ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు షినోమియా వాళ్ళ డాడీతో అంటుంది, డాడీ నాకు టాప్ స్కోర్ వచ్చిందని. దీనిపై వాళ్ళ డాడీ అంటాడు, నీకు టాప్ స్కోర్ వచ్చిందా? తప్పకుండా వచ్చే ఉంటుంది. అయితే ఏంటి, ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకొక అపజయానికి దారి తీస్తుంది. వెంటనే నువ్వు నీ తర్వాత లక్ష్యానికి సిద్ధంగా ఉండు. కికోరు మన దేశ భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు. ఇప్పుడు షినోమియా ఇవంతా గుర్తు తెచ్చుకొని అంటుంది, నేను ఓడిపోను. అండ్ ఆమె ప్రతిసారి ఆ మాన్స్టర్ మీదకి అయితే అటాక్ చేస్తుంది, కానీ ఆ మాన్స్టర్ కి ఏమీ కాదు. ఇప్పుడు షినోమియా దగ్గరికి అయితే ఒక డ్రోన్ వస్తుంది. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఉన్నామంటుంది. షినోమియాని చూసాం అండ్ తను అంటుంది, తెగిపోయిన యోంజు ప్రత్యేకమైన కొమ్ములు పునరుద్ధరణ పొందినాయి. అది ఇప్పుడు దాడి చేయడానికి శక్తిని కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ యోజు షినోమియా పై అటాక్ చేస్తుంది. ఇప్పుడు షినోమియా అంటుంది, క్షమించండి డాడీ. ఇప్పుడు అక్కడికి కాఫ్కా వచ్చి అంటాడు, నువ్వు చాలా బాగా పోరాడావు. దీన్ని
చూసి షినోమియా అంటుంది, కాఫుకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆ మాన్స్టర్ వీళ్ళిద్దరి పైకి అటాక్ చేస్తుంది, కానీ ఏమీ అవ్వదు. ఇప్పుడు కాఫుకా ఒక కైజు లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇప్పుడు కాఫుకా అంటాడు, నువ్వు బాగా పోరాడావు కాబట్టి అందరిక్కడి నుంచి బయటపడగలిగాం, ఇప్పుడు నేను చూసుకుంటాను. ఇప్పుడు కాఫుకాని చూసైతే షినోమియా చాలా షాక్ అవుతుంది. అంటుంది, ఏంటిది అంటే నువ్వు ఒక కైజు? దీన్ని విని కాఫుకా అంటాడు, ప్లీజ్ డిఫెన్స్ ఫోర్స్ కి నువ్వు ఈ విషయం చెప్పకు. ఇప్పుడు ఆ కైజు మళ్ళీ కాఫుకా మీదకైతే అటాక్ చేస్తుంది, కానీ కాఫుకా తను అంత పెద్ద అటాక్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు షినోమియాతో అంటాడు, నీకు అసలు విషయం తర్వాత చెప్తాను, ముందు దీని అంత చూస్తా, అండ్ దీని అంత చూడడానికి నాకు 1 సెకండ్ చాలు, అప్పటి వరకు నువ్వు చిల్లవు. ఇప్పుడు కంట్రోల్ రూమ్ కాడ ఉన్నామే చెప్తుంది, హోన్జు యొక్క ప్రదేశంలో నేను ఒక అసాధారణమైన పవర్ ని చూశాను, బహుశా అది ఒక కొత్త కైజుది కావచ్చు. దీనిపై అషీరో అడుగుతాడు విజువల్ ఉందా అని, కానీ ఆమె చెప్తుంది పేలుడు వల్ల డ్రోన్స్ అన్ని పనిచేయడం లేదని. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కైజు యొక్క పవర్ అయితే మెజర్ చేస్తుంది, ఆ పవర్ అయితే 98% వస్తుంది. దీనిపై అషీరా అంటాడు, ఇది అసాధ్యం, మెజర్మెంట్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, కానీ ఇదే నిజమైతే ఇది చరిత్రలోనే అతి శక్తివంతమైన కైజు. ఇప్పుడు కాఫుకా తన పవర్ ని యూజ్ చేసి ఆ కైజు పై అయితే సింపుల్ పంచిస్తాడు, దాంతో ఆ కైజు అక్కడే ఫస్ట్ యాక్ట్. దీన్ని చూసేసి షినోమియాకైతే అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కాఫుకా అంటాడు, నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తే నేను చూస్తా. ఇప్పుడు ఆ కైజు మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దీన్ని చూసి కాఫుకా అంటాడు, నో నేను ఊరికే జోక్ చేశాను అంతే, నువ్వు మళ్ళీ రీజనరేట్ అవ్వకు. అండ్ అంటాడు, దయచేసి నువ్వు నన్ను అలా భయపెట్టకు. ఇప్పుడు షినోమియా అంటుంది, తనలో అర్థం కావట్లేదే. ఇప్పుడు కాఫుకా వెంటనే షినోమియా దగ్గరికి వస్తాడు. షినోమియా దీన్ని చూసి చాలా భయపడుతుంది, కానీ కాఫుకా షినోమియా వెనకాల ఉన్న కైజుని చంపేస్తాడు. ఇప్పుడు కాఫుకా అంటాడు, నువ్వు సేఫ్ గా ఉన్నందుకు సంతోషం. ఇప్పుడు కాఫుకా అంటాడు, నీకు ఒక మాట చెప్పాలి, నువ్వెప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళొద్దు. అండ్ అప్పుడే అక్కడికి రెనో వస్తాడు. అంటాడు, అలాగే నువ్వు కూడా సీనియర్. దీన్ని చూసి కాఫుకా అంటాడు, రెనో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను వెనక్కి తిరిగి చూసేలోపు మీరు అక్కడి నుంచి పారిపోయారు, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీ రూపాన్ని మార్చుకున్నారు. షినోమియా అయితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. దీని తర్వాత మీనా ఇంకా హుషిరో ఆ కైజు ఒక స్పాట్ కాడికి అయితే వెళ్తారు. దీన్ని చూసి హుషిరోనైతే చాలా షాక్ అవుతాడు. అంటాడు, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇంత విధ్వంసానికి కారణం ఏమై ఉంటుంది? అండ్ దీన్ని ఇంతకు ముందు ఎప్పుడో నేను చూశాను. ఇప్పుడు మీనాకి తన టీం మెంబర్స్ చెప్తారు, కెప్టెన్ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు కాఫుకా, రెనో ఇంకా షినోమియా వీళ్ళైతే సేఫ్ గా షెల్టర్ నెంబర్ 6 లోకి చేరుకుంటారు. ఇది ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్నామే మీనాకి అయితే చెప్తుంది. దీని విని ఆషిరో అంటాడు, వాళ్ళు ఇప్పుడు సేఫేగా. దీనిపై కంట్రోల్ రూమ్ లో ఉన్నామే చెప్తుంది, అభ్యర్థులు అందరూ సేఫ్ గానే ఉన్నారు. ఇప్పుడు ఓషిరా మీనాతో చెప్తాడు, షినోమియా ఎంతో స్ట్రాంగ్ అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ తను ఈ పని చేసుండదు. ఇక్కడ దీనిపై మీనా అంటుంది, ఇక్కడ పేలుడు సంభవించడం, కైజులు మళ్ళీ బ్రతకడం, ఇవి మనకి కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూసి ఉషిరా ఆలోచిస్తూ ఉంటాడు, నిజానికి మేము 3 నెలల క్రితం చూసినట్టే ఇక్కడ ఉంది, దీనికి దానికి ఏదైనా లింక్ ఉందా? దీని తర్వాత మనకు కాఫుకాని అయితే చూపిస్తారు. రెనో అంటాడు, నువ్వు గాయపడకపోవడం సంతోషంగా ఉంది. దీనిపై కాఫుకా అంటాడు, నేను మళ్ళీ హాస్పిటల్లో చేరాను. ఇప్పుడు రెనో అంటాడు, కికోరు కూడా కోలుకుంటుందని తెలిసింది అండ్ తనకు బెస్ట్ డాక్టర్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనిపై కాఫుకా అంటాడు, తనకెందుకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి? దీనిపై రెనో అంటాడు, ఎందుకంటే మీకు అయింది కొన్ని ఫ్రాక్చర్స్ మాత్రమే. ఇప్పుడు వీళ్ళ మాటలన్నీ డోర్ దగ్గర ఉండి మీనా వింటుంది. ఇప్పుడు మీనాని రెనో చేసి కెప్టెన్ మీరా అని అంటాడు. ఇప్పుడు మీనా చెప్తుంది, నువ్వు షెల్టర్ దాకా కికోరిని మోసుకెళ్లామని విన్నాను, తనను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీనా ఇప్పుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకైతే షినోమియా అయితే చూపిస్తారు. ఇప్పుడు షినోమియా అయితే కళ్ళు తెరుస్తుంది. తను కళ్ళు తెరిచి చూడగానే తన ముంగట వైస్ కెప్టెన్ హుషినా ఉంటాడు. ఇప్పుడు హుషినా అంటాడు, హోంజోని చంపినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు దీన్ని విని షినోమియాకైతే ఏమీ అర్థం కాదు. దీన్ని చూసి హుషినా అంటాడు, నువ్వు చంపలేదా? దీనిపై షినోమియా కాఫుకా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నేనే చంపానని అంటుంది. దీన్ని విని హుషినోనైతే ఆలోచనలో పడిపోతాడు. ఇప్పుడు వాష్రూమ్ లో ఎవరు న్యూస్ వినడం మనకు చూపిస్తారు. అండ్ దాంట్లో ఏం చెప్తారంటే, హఠాత్తుగా ఒక కైజు మళ్ళీ బతికింది అండ్ ఈ సమయంలో చాలా మంది గాయపడ్డారు, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు అందులో ఉంది ఒక కైజు. ఆ కైజు అంటుంది, చావలేదా? నో ఎవరు చావలేదనడం కరెక్ట్ కాదు, లేదా వాళ్ళ కెప్టెన్లలో ఒకరు అంత బలంగా ఉన్నారు. అండ్ అప్పుడే ఆ కైజుకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ కైజు అంటుంది, ఓహో ఫోన్ తో మాట్లాడడం అంటే ఇలాగనమాట. ఇప్పుడు ఆ ఫోన్ చేసిన వాడు ఏమంటాడంటే, హే ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? బ్రేక్ టైం అయిపోయింది తెలుసా, ఇప్పుడు నువ్వు త్వరగా రా, పనిలోకి దిగాలి. అండ్ ఆ కైజు అంటుంది, అలాగే. అండ్ ఇప్పుడు తన రూపాన్ని అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది అండ్ ఇప్పుడు అది ఒక మనిషిలాగానైతే మారిపోతుంది. దీని తర్వాత మనకైతే క్లీనింగ్ స్క్వాడ్ అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ ఎండ్ థర్డ్ ఎపిసోడ్ 4 అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.